తెరపడింది. కొంతకాలంగా అఘోరి చెరలో ఉన్న శ్రీవర్షినికి విముక్తి లభించింది. ఎట్టకేలకు అఘోరి చేతిలో ఉన్న శ్రీవర్షిని విడిపించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. శ్రీవర్షిని తల్లిదండ్రులు మంగళగిరి పిఎస్ లో చేసిన ఫిర్యాదు మేరకు వాళ్ళ కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీవర్షిని పేరెంట్స్ సైతం పోలీసులతో గుజరాత్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్ లో నిద్రిస్తున్న వాళ్ళిద్దరిని అర్ధరాత్రి పట్టుకున్నారు పోలీసులు. లేడీ అఘోరి దగ్గర ఉన్న శ్రీవర్షిని అదుపులోకి తీసుకుని గుంటూరుకి తరలించారు. ఈ ఘటన లేడీ అఘోరి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమను బలవంతంగా విడదీస్తున్నారని మండిపడింది. ఇకపై శ్రీవర్షినికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరి చెప్పింది. అయితే కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుంచి అఘోరి వద్దకు వెళ్లిపోయింది శ్రీవర్షిని. అఘోరి మాయలో పడి శ్రీవర్షిని జీవితం పాడు చేసుకుంటోందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ ఆమె ఫ్యామిలీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే శ్రీవర్షిని బ్రదర్ విష్ణు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శ్రీవర్షిని కేర్ టేకర్ గా చెప్పుకుంటున్నారు విష్ణు. అయితే అంతకుముందు అఘోరికి శ్రీ విష్ణు తన సోదరిని వర్షిణిని పరిచయం చేశాడు. ఇప్పుడు అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారింది.